హలో నేను మిస్ఎస్ రావు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎల్ఎన్టీ మెట్రో నుంచి తప్పుకుంది. హైదరాబాద్ మెట్రోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోబోతుంది. అయితే ఇది ఫెయిర్ మేనర్లో జరిగిందా లేదా గవర్నమెంట్కి ఎల్ఎన్టీకి మధ్య ఏం జరిగింది అనేది ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా మెట్రో నష్టాల్లో ఉందని చెప్పి లెటర్ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. దాని మీద నెగోషియేషన్స్ జరుగుతూ ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలోనే మెట్రో ఎండీగా ఉన్నటువంటి ఎన్విఎస్ రెడ్డిని మెట్రో ప్రాజెక్ట్ నుంచి తప్పించి రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుగా తీసుకుంది. మరి ఈ పరిణామాన్ని ఏ విధంగా తీసుకోవాలి? అలాగే ఎల్ఎన్టీకి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కాళేశ్వరం విషయంలో వివాదం నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎల్ఎన్టీ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని చెప్పి చంద్రఘోష్ కమిషన్ చెప్పింది. ఆ ఎల్ఎన్టీలో ఉన్నటువంటి కొంతమందిని గుర్తించి ఆ నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళని క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పింది. అంతేకాదు 4,500 కోట్ల రూపాయలు సుమారుగా రికవరీ చేయాలని చెప్పి కూడా చంద్రఘోష్ కమిషన్ చెప్పింది. ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీకి మధ్య నడుస్తూ ఉంది. గత ప్రభుత్వం ఎల్ఎన్టీకి ఫ్రెండ్లీగా ఉంది. ఆ కారణంగానే వాళ్ళు నాసిరకంగా కట్టారు. కట్టకపోయినా కట్టినట్టు లెటర్ ఇచ్చారు. ఎల్ఎన్టీకి క్లీన్ చిట్ ఇచ్చేశారు. కట్టినట్టు ఎలా ఇస్తారు, కట్టకుండానే కట్టినట్టు అనేది చంద్రఘోష్ కమిషన్ ప్రశ్నించింది. ఇలాంటి వివాదం ఒకటి నడుస్తుంది. ఇక ఇప్పుడు అసలు ఎందుకు ఎల్ఎన్టీ తప్పుకుంది అని చెప్పి ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్, దాని ప్రకారం ఏంటంటే, ఒకటి ఇప్పుడు నష్టాల్లో ఉన్నాం, దీని నిర్వహణను మేము భరాయించలేం అని చెప్పి ఎల్ఎన్టీ చెప్తుంది. ఎందుకు నష్టాలు వచ్చినాయి అని చెప్తే 2 కారణాలు చెప్తుంది. ఒకటి, ఫ్రీ బస్ ఉచిత ప్రయాణం మహిళలకి రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దాని కారణంగా ప్రయాణికుల సంఖ్య అనుకున్న దానికంటే కూడా తక్కువగా ఉన్నారు అనేది ఒక అంశం చెబుతుంది. 2, కోవిడ్ సందర్భంగా దాదాపుగా కొన్ని నెలల పాటు అసలు దాన్ని నిర్వహణ లేదు, దానికి సంబంధించినటువంటి ఆదాయం లేదు. ఆ కారణంగా కూడా నష్టం వచ్చింది. వెరసి విద్యుత్ ఛార్జీలు కానీ, లేదా ప్రభుత్వం సహకరించకపోవడం కానీ, లేదంటే భూమి అక్విజిషన్కి సంబంధించి కోఆపరేట్ చేయకపోవడం కానీ, ఇవన్నీ కారణంగా 13,000 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పేసింది. ఈ అప్పుని మేము భరాయించలేము, మేము తప్పుకుంటున్నామని చెప్పింది. దీంతో ఈ అప్పుని తీసుకొని ఈక్విటీ కింద దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఇచ్చేలాగా ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ ప్రభుత్వానికి మెట్రోని ఎల్ఎన్టీ అప్పచెప్పి వెళ్ళిపోతూ ఉంది. పీపీపీ ప్రాజెక్ట్స్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్స్ ఏవి కూడా ఇలా జరగవు. చాలా తక్కువ టైంలో ఇలా జరగదు. జనరల్గా 33 సంవత్సరాలు అనేది అగ్రిమెంట్ ఉంటుంది. ఆ 33 సంవత్సరాల తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ కూడా చేసుకుంటారు. కానీ ఎల్ఎన్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నమస్కారం పెట్టేసి మీ ప్రాజెక్ట్ని మీరే నిర్వహించుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అని అంటే ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి ఇప్పుడు బీజేపీ చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా అదే చెప్తుంది. ఎందుకు ప్రభుత్వ వైఫల్యము అని అంటే, కోఆపరేట్ చేయట్లేదు దానికి అని చెప్పి, ఎల్ఎన్టీ కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పి. సో ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, అసలు మెట్రోని నిర్వహించగలదా రాష్ట్ర ప్రభుత్వం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రోని నిర్వహించగలదా? ఎల్ఎన్టీ ఏ విధంగా అయితే నిర్వహించిందో ఇప్పటి వరకు, ఆ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించగలదా అని అంటే, పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఏ విధంగా అయితే నడుస్తున్నాయో ఇప్పుడు, అదే తరహాలో మెట్రో రాబోయే రోజుల్లో కూడా నడిచే అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం పబ్లిక్ రంగ సంస్థలు ఏ విధంగా నడుస్తున్నాయని చెప్పి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, పబ్లిక్ రంగ సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది మనం చూస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో మెట్రో మరింత భారం కాబోతుంది రాష్ట్ర ప్రభుత్వానికి, నిర్వహణ కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేసినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి ఇప్పుడు ఎల్ఎన్టీ తప్పుకుంటే రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించగలదా? రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి కంపెనీలు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉండేటువంటి సంస్థలు ఏ విధంగా నడుస్తున్నాయో అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఎదుర్కోబోతుంది అనేది ఒక ప్రశ్న అయితే, దీని హిస్టరీకి పోతే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు 2020 విజన్లో దీన్ని డిజైన్ చేశారు మెట్రోని. ఆ డిజైన్లో భాగంగానే ఈ మెట్రో అనేది ఆయన ఉంది విజన్లో.
ఆ విజన్ ప్రకారమే 2008లో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఇది ప్రారంభమైంది. మెట్రో ప్రారంభమైంది 2008లో. అప్పుడు పీపీపీ మోడ్లో నిర్వహించడానికి ఈ ఒప్పందం ఏంటంటే 90% ఎల్ఎన్టీ, రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 10% వాటా. ఇప్పుడు యాక్చువల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగా ఈ అగ్రిమెంట్ కుదిరింది. మరి తర్వాత విభజన చట్టంలో కేవలం తెలంగాణకు వచ్చేసింది ఇది. సో అప్పులు కానీ అన్నీ కూడా తెలంగాణకు వచ్చేసాయి 2014 నుంచి. ఇది 2017లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇది ప్రారంభమైంది కాబట్టి ఇంకా అప్పులు కానీ అవన్నీ తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి. సో ఇప్పుడు 2015లో ప్రారంభమైనటువంటి ఇది దాదాపు 3 లక్షల ప్రయాణికుల్ని చేరవేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నది కాస్త 2019లో కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత దీన్ని దాదాపు 9 నెలల పాటు మూసేశారు. ఆ తర్వాత దీని ప్రయాణికులు పెరుగుతూ వచ్చారు, 5 లక్షల వరకు వచ్చారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు. అయితే ఈ లోపల 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనౌన్స్ చేశారు. ఫ్రీ బస్, ఉచిత బస్సు. ఇక్కడ ఎల్ఎన్టీకి దెబ్బపడింది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకోలేనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో ఛార్జీలు పెంచాలనేటువంటి ఒక ప్రపోజల్ పెడితే రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి అంశాన్ని సీరియస్గా తీసుకోలేదు. చర్చలకు కూడా పిలిచినటువంటి దాఖలాలు లేవు. సో దాంతో ఒకవైపు విద్యుత్ ఛార్జీలు, ఇంకొక వైపు ల్యాండ్ అక్విజిషన్ భారం, 3 ఉచిత బస్సు, ఫ్రీ బస్సు ఎఫెక్ట్, ఇవన్నీ వెరసి నిర్వహణ అనేది తలకు మించినటువంటి భారంగా మారింది. 13,000 కోట్ల రూపాయలు అప్పు తేలింది. ఇప్పటి వరకు 13,000 కోట్ల రూపాయలు అప్పు తేలింది. సో ఈ 13,000 కోట్ల రూపాయలు అప్పు తేలడానికి కారణం ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోవడం అని చెప్పి చెప్తూ ఉంది ఇప్పుడు. సో దీన్నే ఇప్పుడు బీజేపీ కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ చెప్తుంది. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి కారణంగానే జరిగింది అని చెప్పి చెప్తుంది. అయితే ఇక్కడ సీక్రెట్ ఏంటంటే దీని వెనుక కొన్ని హిడెన్ ఎజెండాలు ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు టేక్అవుట్ చేసుకోకముందే ఎన్విఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మెట్రో ప్రాజెక్టు ఎండీగా ఉన్నాడు ఆయన్ని సలహాదారుగా తీసుకుంది. ఇప్పుడు ఎల్ఎన్టీ యాక్చువల్గా సెకండ్ ఫేజ్కి దూరంగా ఉంది. సెకండ్ ఫేజ్ నేను చేయలేనని చెప్పింది. సెకండ్ ఫేజ్ని, ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 69 కిలోమీటర్లు, సుమారుగా 69 కిలోమీటర్లు ఈ ప్రాజెక్టును చేపట్టింది ఎల్ఎన్టీ. ఇప్పుడు 3 క్యారిడార్లో ఉంది ఇది ఎల్ఎన్టీ పూర్తిగా. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి బాగా విస్తరించారు. ఈ సెకండ్ ఫేజ్లో నేను పార్టిసిపేట్ చేయను అని చెప్పేసి ఎల్ఎన్టీ చెప్పింది. దానికి కారణాలు ఏంటంటే అసలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్ఎన్టీకి మధ్య సఖ్యత లేదనేది కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలైంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బందుల్లో పడిపోయారు. 4,500 కోట్ల రూపాయలు రికవరీ చేయాలని, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది చంద్రఘోష్ కమిషన్. దాని మీద ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. సో ఈ క్రమంలో సిబిఐ కనుక ఎంటర్ అయితే ఈ కేసులో ఎల్ఎన్టీ ఇరుక్కుంటుంది. 4,500 కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుంది. ఈ వివాదం రాష్ట్ర ప్రభుత్వానికి ఆ కంపెనీకి మధ్య నడుస్తున్నటువంటి సమయంలోనే ఎన్విఎస్ రెడ్డిని తీసుకొచ్చి సలహాదారుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకున్నారు. ఇక ఆయనకి ఫేజ్ 2 అవన్నీ అప్పచెప్పారు. వేరే కంపెనీలు ఆ ఫేజ్ 2 అవన్నీ చేస్తాయి, పీపీపీ మోడ్లోనే చేస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ఎల్ఎన్టీ హ్యాండ్ ఓవర్లో నుంచి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లోకి వచ్చినటువంటి ఈ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుని నిర్వహించగలదా? ఒకవేళ నిర్వహిస్తే నష్టాలు రాకుండా నిర్వహించిన పరిస్థితి ఉందా? ఆర్టీసీ నష్టాల్లో ఉంది. మరి ఎందుకు నడపలేకపోతున్నారు ఆర్టీసీని? గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండేటువంటివి నష్టాల్లో ఉన్నాయి. మొత్తం పబ్లిక్ రంగ సంస్థలన్నీ కూడా ఆల్మోస్ట్
అందుకే పబ్లిక్ రంగ సంస్థల్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాల దాకా వాటిని వదిలించుకునేటువంటి కార్యక్రమానికి ఇప్పుడు సిద్ధమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో ప్రాజెక్టును తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలా, లేదంటే హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు రాబోయేటువంటి రోజుల్లో ఎలా నిర్వహించగలడు రేవంత్ రెడ్డి గారు? దీనికి ఏమైనా వ్యూహం ఉండే ఆయన 13,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు ఎల్ఎన్టీది. అలాగే ఈక్విటీ కింద 2,000 కోట్ల రూపాయలు 13,000 కోట్ల రూపాయలు అప్పు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. అలాగే 2,000 కోట్ల రూపాయలు నగదు ఇవ్వడానికి ఒప్పుకుంది. దాంతో ఎల్ఎన్టీ ఎగ్జిట్ అయిపోయింది. ఎగ్జిట్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం చేతికి ఇచ్చేసింది. మరి ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని రన్ చేయగలదా, రన్ చేసేటువంటి సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.